హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు అయితే మోటార్ కాలిపోయింది. మా దోస్తు వాళ్ళది మోటార్ కాలిపోయింది. మోటార్ వీకుతున్నాము. మొత్తం 30 పైపులు ఉన్నాయి. ఆ మోటార్ వీకుతున్నాము. వీడియో పూర్తి వరకు చూడండి. మోటార్ గురించి మొత్తం ఎట్లా వీకాలా ఏం కదా అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా, స్టెప్ బై స్టెప్. మన వీడియోని పూర్తి వరకు లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? చూడండి, చైన్ బ్లాక్ కూడా పోయినాము. పొద్దున 10 గంటలకు అట్లా పోయినాము. చైన్ బ్లాక్ తీసుకుపోయినాము. చెరువులో పొలాలు వేసారు. ఇక ట్రాక్టర్కు రారాలేదు. ట్రాక్టర్కు రాకపోయే వరకు ఇక రైతు మమ్మల్ని సంప్రదించిండు. మమ్మల్ని సంప్రదించి మనకు చైన్ బ్లాక్ ఉంది, మమ్మల్ని సంప్రదిస్తే మరి పీకుదామని చెప్పేసి పోయినాము. ఇక చైన్ బ్లాక్తో కొంచెం లేట్ అవుతుంది పని. ఇక ఇప్పుడు ఓళ్ళు అంగుతారు ఫ్రెండ్స్, ఎవరు అంగుతలేరు కదా పబ్లిక్. మొత్తం ట్రాక్టర్కి అలవాటు పడ్డారు. ట్రాక్టర్ వస్తే అది 1 గంట గన్నరల పని పీకేసి వెళ్ళిపోతుంది, కానీ ట్రాక్టర్కి రాలేదు అడిగి. అందుకనే మేము మనసులో పోయి పీకినాం చైన్ బ్లాక్తో. పొద్దంతా అయింది. ఇక చూడండి, ఒక పైపు వచ్చింది, పీకినాము. చూసారా, ఈ వర్షాలు లేవు, నీళ్ళు పోస్తలేదు, మోటార్ కాలిపోయింది. 25-30 పైపులు ఉన్నాయి, అయినా కానీ నీళ్ళు పోస్తలేదు. అట్లా నడిపిస్తే కొన్ని పోసింది, కొన్ని పోతే అట్లా నడిపిస్తే అంత మోటార్ కాలిపోయింది. ఆ తుకమన్న వారు పెట్టుకుందామని చెప్పేసి తుకం గురించి అని చాలు చేసారు వాళ్ళు. తుకం గురించి అని రోజుకు 2-3 చాలు అయితే, రోజుకు 2-3 గంటలు చాలు చేస్తే ఆయన మోటార్ కాలిపోయింది. ఇక పీకాలని చెప్పేసి ఇక చైన్ బ్లాకు, పైపులు అవన్నీ తీసుకుని పోయినాము. ఇక చైన్ బ్లాక్ సెట్ చేసుకొని, అవన్నీ సెట్ చేసుకొని, పైపులు, చైన్ బ్లాకు, అది మంగను అవన్నీ సెట్ చేసుకొని ఒకటి పైపులు అయితే వీకినాము. పైపులు పీకే వరకు అంటే మస్తు లేట్ అయింది. ఇక రైతుల కష్టాలు పొద్దుకై చెప్తే ఎట్లుంటే తెలిసే కదా ఫ్రెండ్స్, రైతుల కష్టాలు. ఈ మోటార్లు కాలిపోకట, పీకుడు, దించుడు, కట్టిపించుడు, దీనికి ఒక తగ్గట్టు వర్షాలు లేవు. వర్షాలు లేకపోవడం బాగా ఇబ్బంది అవుతుంది. చూడండి, చైన్ బ్లాక్ పెట్టి మళ్ళీ విగుతున్నాము. ఇప్పటికి ఎంత అయింది? 2, 4, 6 పైపులు వచ్చినాయి అంతే. ఇంకా 22 పైపులు ఉన్నాయి. 22-23 పైపులు ఉంటాయి. 6 పైపులు వచ్చినాయి అంతే. రైతులకైతే చాలా ఇబ్బంది ఉంది ఫ్రెండ్స్. చూడండి, చాలా అంటే చాలా కష్టం ఉన్నది. ఇప్పుడు ఎవరు ఆగుతలేరు. ఇట్లా చేతులతో కష్టం చేసుడు, పొద్దున్నదాకా పని చేసుడు, ఎవరు ఆగుతలేరు. మొత్తం ట్రాక్టర్లను తెప్పిస్తారు, కలాస్ మిషనరీ పని. మొత్తం మిషనరీలు వచ్చేసినాయి కాబట్టి మొత్తం మిషనరీ. మనం చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే ఒడ్లు ఎక్కుండు, అప్పుడు ట్రాక్టర్లు లేకుండే, ఎడ్లు ఉంటుండే, మనకు నాగన్లు ఉంటుండే. పొద్దున్నదాకా దున్నుకోండు, ఒడ్లు ఎక్కునుడు, నాగన్లు దున్నుడు, అదంతా మనుషులకు పని ఉంటుండే. ఇప్పుడు మనుషులకు పనే లేదు. మొత్తం కేజీలు కూడా పట్టే ట్రాక్టర్లు, మిషన్లు తయారయ్యాయి. పొలం వేయడానికి అడలతో పని. మొగలకైతే ఏం పని లేదు. పొలం మిషన్ ఒక రోజు మందు తలితే కలాసు ఇంకా అంతే. ఇక మొగలకి ఏం పని ఉండదు. ఇప్పుడన్నా మోటార్ ఖరాబ్ అయితే, ఏదైనా ఖరాబ్ అయితే ట్రాక్టర్ వస్తుంది. 2 గంటల 3 గంటల వీకేసి వెళ్ళిపోతుంది. 2 గంటలు ఎక్కువ పట్టది. 20 పైపులు ఉంటే 1 గంటన్నరలో వీగేస్తుంది. ఇంకేమైనా ఎక్కువ ఉంటే ఇంకో 2 గంటలు అవుతుంది. 10 పైపులు ఉన్నాయంటే అర్ధ గంటలో వీగేసి వెళ్ళిపోతుంది. ఇక 10 పైపులు ఉన్నాయి అని చెప్పేసి మనం స్టాండ్తో వీక్కుందామని వాళ్ళు అందుతలేరు. ఇది చైన్ బ్లాకు, మాకు స్టాండ్ కూడా ఉంది. ఇవి పైపులు బాగున్నాయి అని చెప్పేసి దీన్ని చైన్ బ్లాక్తో వీకుతున్నాము. 10-15 దాకా పైపులు, 15-18 ఉంటే అది మేము స్టాండ్తో వీకుతాము. ఇలా పైపులు బాగున్నాయని చెప్పేసి దాదాపు 30 పైపులు దాకా ఉన్నాయని చెప్పేసి ఇక స్టాండ్తో 30 పైపులు లోడ్ ఆగదని చైన్ బ్లాక్ పెట్టాము. మనకు స్టాండ్ కూడా ఉన్నది. ఒక 10-15 పైపులు ఉంటే స్టాండ్తో వీకుతాము. కానీ ఇప్పుడు ఆ స్టాండ్తో వీకదానికి కూడా మంగుతలేరు, మంది పిలిస్తే వస్తలేరు ఎవరు. మొత్తం ట్రాక్టర్లది 4 పైపులు ఉన్నాయి, 5 పైపులు ఉన్నాయి, 10 పైపులు ఉన్నాయి, 20-30 పైపులు ఉన్నాయి. ట్రాక్టర్ తెప్పియాలా, పెట్టాలా, అలా. మా సైడ్ అయితే ట్రాక్టర్కు ఒక పైపు వీకిన దానికి 100 రూపాయలు తీసుకుంటారు. అది 10 ఫీట్ల పైపుకు. 20 ఫీట్ల పైపు అయితే 150-180 రూపాయలు తీసుకుంటారు ఒకసారి పీకిన దానికే. మళ్ళీ దించితే మళ్ళీ అంతే సేమ్. పీకితే 180 రూపాయలు, డబల్ పైప్ అయితే దిస్తే 180 రూపాయలు 20 ఫీట్ల పైపుకు.
ఇక 10 ఫీట్ల పైపుకేమో దించితే 120, పీకితే 120. ఎన్ని పైపులు పీకినా వాళ్ళకు ట్రాక్టర్కి అయితే గట్టిగా పడుతుంది. దాని మీదకి వెళ్ళి ఎక్కేసుకొని పనికి నేనైతే ఏం కథ అన్నది. ఇప్పుడు ఈ రైతుకి అయితే 30 పైపులు ఉన్నాయి. 30 పైపులు పీకాలంటే పీకడానికి దించడానికే దాదాపు ఒక 5,000 6,000 అవుతాయి. ఈ రైతు అయితే మనం సంప్రదించిండు. ఇక ట్రాక్టర్ కూడా బోరాకుంటున్నా అని చెప్పేసి మనం సంప్రదిస్తే మరి ఎన్ని పైపులు ఉన్నాయని అడిగితే 30 పైపులు ఉన్నాయని చెప్పిండు. మరి 30 పైపులు ఉంటే స్టాండ్తో అయితే కాదు, మరి చైన్ బ్లాక్ ఉంది, చైన్ బ్లాక్ పెడదామంటే సరే అయితే అని చెప్పేసి అంటే ఇక మేము చైన్ బ్లాక్ తీసుకుపోయి అయితే వీగుతున్నాము. చూడండి, ఈ చైన్ బ్లాక్ గురించి మీకు ఏమన్నా తెలిస్తే కూడా మా కామెంట్లో రూపంలో తెలియజేయగలరు. మీ సైడ్ చైన్ బ్లాక్తో వీగితే ఎట్లా తీసుకుంటారు, ట్రాక్టర్తో వీగితే ఎట్లా తీసుకుంటారు డబ్బులు, స్టాండ్ బట్టి పైపులు వీగితే ఎట్లా తీసుకుంటారు, మెకానిక్ అని తీసుకుంటారు, లేబర్ అని తీసుకుంటాడు, కామెంట్ రూపంలో మనకు తెలియజేయగలరు. మన వీడియోలో ఇంకా మంచి మంచి వీడియోలు వస్తూనే ఉంటాయి రైతుల గురించి. మన ఛానల్ ఉన్నది రైతుల గురించి. రైతుల కష్ట నష్టాలు, సుఖాలు, లాభాలు, నష్టాలు, ఈ వరి గురించి కానీ మక్క గురించి కానీ ప్రతి ఒక్కటి మొత్తం రైతులకు సంబంధించిందే ఉంటుంది. మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి. ఇక మరొక పైపు వచ్చింది. ఇక పైపు రాగానే కొట్టాలా, నీళ్ళు పోసుకుంటా స్వచ్ఛత కొట్టి పానలు వేసి దాన్ని పీకాల పైపును పీకి మళ్ళీ ఇంకో పైపు పీకాల. ఇక అట్లనే ఉంటుంది. ఇది మెకానిక్లకు అయితే అర్థమవుతుంది ఎట్లా పీకాలి ఏం కథ అన్నది. చూడండి, ఇది మన వీడియో. ఇది నేను, ఇగో ఈ బ్లూ కలర్ హ్యాంగ్ వేసుకునేది నేను. ఇగో ఇలా చైన్ బ్లాక్ కొడుతుండు చూసినావా, ఆయన రైతు, ఆయనదే బోర్ అది, ఆయన రైతు. చూడండి కొడుతుండు. ఇక మనిషి చెరుపు అవి బాగా వెయిట్ ఉంటాయి కాబట్టి దమ్ముకొస్తుందంటే ఈ మనిషికి 10 నిమిషాలు గుంజినాము. ఇప్పుడు నేను గుంజుతున్నా. చూడండి, ఇంకొక అతను ఉన్నాడు మెయిన్ మెకానిక్. చూస్తారా రైతుల కష్టాలు ఎట్లుంటాయో చూడండి ఫ్రెండ్స్. ఇక ఈ మన గవర్నమెంట్ అంటదైతే రైతే రాజు, రాష్ట్రానికి రైతే వెన్నుముక అంటారు. కానీ రైతులను ఆదుకున్నది అయితే ఎవరు లేరు. వర్షాలు పడక ఇట్లా తిప్పలు పడుతున్నామంటే ఆ మసాలా దొరకక అట్లా తిప్పలు పడడు. ఇదివరకు ఎక్కడ నాటేసింది లేదు, ఏం లేదు. వేసినోళ్ళు వాళ్ళ నీళ్ళు కొన్ని వేసుకోరు. ఒక 60 బీగడు, 4 మడ్లు 5 మడ్లు, ఎవరైనా కొంచెం ఎక్కువ నీళ్ళు ఉన్నోళ్ళకి బీగడానికి తీసుకోరు. అవి కూడా భారతలేవు, ఎండిపోతుంది మొత్తము. ఎండాకాలం కొట్టినట్టే వాన కొడుతుంది. మా సైడ్ అయితే, మాది కామారెడ్డి. ఇక మీ సైడ్లో మరి వానలు కొడుతున్నాయా కొడతలేవా, ఎట్లా కొడుతున్నాయి మరి కొడితే కొంచెం కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇగో ఈయన మెయిన్ మెకానిక్. ఇక పీకుతూనే ఉన్నాం పొద్దుగాల కొంచెం అన్నం తినచ్చినాము. ఇక సాయంత్రం అవుతుంది, ఇంకా పీకుతూనే ఉన్నాము. ఈ చైన్ బ్లాక్తో ఏంటంటే కొంచెం పని లేట్ అవుతుంది. పర్ఫెక్ట్ పని అవుతుంది కానీ కొంచెం లేట్ అవుతుంది. అదే స్టాండ్తో వీకినాం అనుకో, ఈ 30 పైపులు ఉన్నదానికి స్టాండ్తో వీకితే బాగా లోడ్ పడుతుంది మనుషుల మీద. ఏ మాత్రం మిస్టేక్ అయినా కానీ మనుషులు పానాలు పోయేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది. దెబ్బలు దాకా తీసేస్తాయి. అందుకని చెప్పి మేము ఈ చైన్ బ్లాక్ సిస్టమ్ పెట్టుకున్నాము. ఇక మొత్తానికి మీద అయితే పైపులు మొత్తం వెళ్ళినాయి. పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ మోటార్ తీసుకొచ్చి మెకానిక్ దగ్గర చేసినాం ఆల్రెడీ. దించాల మళ్ళీ రేపు ఎల్లుండి. ఆ బుషులు పోయినాయి అన్నాడు చూసి మెకానిక్. ఇక మళ్ళీ ఉల్టా చేస్తున్నాం. ఆ పట్టిని ఉల్టా చేస్తున్నాం. పైపులు లేపినాం కదా, పట్టిని ఉల్టా చేసి మళ్ళీ కిందికి వేసుకొని మళ్ళీ మీదికి లేపుకోవాలా. ఇది ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. మంచి మంచి వీడియోలు వస్తూనే ఉంటాయి రైతుల గురించి, రైతులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇగో స్టార్టర్ మంచిగా ఉన్నది కానీ పీసులు కొట్టేస్తుంది. స్టార్టర్ గరం అవుతుంది అంటున్నారు రైతు.
గరమై గరమై పీసులు కొట్టేస్తా